So problem number 5. Problem number 5. ఏమడుగుతున్నాడమ్మా? Do you recommend the continuance of the cash incentive scheme? Show workings. ఈ షో వర్కింగ్స్ అన్న ఇది ఇచ్చాడు చూసారమ్మా, విచ్ హ్యావ్ ఎ సిగ్నిఫికెన్స్. ఎందుకంటే వర్కింగ్స్ ఆర్ పార్ట్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్ అని చెప్పేసాను. ఇక్కడ ఈ పదం ఇవ్వకపోయినా సరే ప్రతిదానికి మనం వర్కింగ్స్ చేసి చూపించాలి. ఎందుకంటే మీకు క్వశ్చన్ పేపర్ స్టార్టింగ్ లోనే మీకు ఏం చెప్తాడంటే వర్కింగ్స్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్ అని చెప్పేసి అని మీకు స్పెసిఫిక్ గా చెప్తాడమ్మా. సో కాబట్టి వర్కింగ్స్ అనేవి మీరు వర్కింగ్స్ కూడా హాఫ్ మార్క్ అర మార్క్ కింద మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఓకే రైట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడో చూద్దాం. ఎక్స్ ట్రేడర్స్ హ్యాస్ ఎ contribution or sales ratio 20% and average book debts of the 10 lakhs, which it collects in an average collection period of 24 days. The company reorganized its credit administration department recently and introduced a cash incentive of 5% to speed up the collection of the outstandings. Okay. ఇన్సెంటివ్ అనే ప్రోగ్రామ్ అనేది ఒకటి తీసుకొచ్చారంటమ్మా. దాంట్లో ఏంటంట 5% ఇన్సెంటివ్ ఇస్తారంట. ద ఇన్సెంటివ్ ఇస్ పేబుల్ టు ద కస్టమర్స్ మేకింగ్ పేమెంట్ విత్ ఇన్ 10 days. అంటే 10 days ముందుగా ఎవరైతే పే చేసేస్తారో వాళ్ళకి మనం ఏం చేస్తాం, 10 days లోప విత్ ఇన్ 10 days లో పే చేసేసిన వాళ్ళకి 5% ఇన్సెంటివ్ ఇస్తామంట. When the company reviewed the position after few months, it was found that average collection period has actually fallen to 20 days only. The average book debts had increased to 10.5 lakhs, mainly as a result of some increase in sales. Okay. It has also noticed that only about half of the total sales availed the cash discount. So cash discount ఎంతమంది తీసుకున్నారంట? Half of the sales people sales లో తీసుకున్నారంట. The company's cost of raising the additional funds is 20% అని చెప్పేసి చెప్పారండి. సో ఇక్కడ కూడా సేమ్ మనకేమడుగుతున్నాడు, డూ యూ రికమెండ్ ద కంటిన్యూయన్స్ ఆఫ్ ది క్యాష్ ఇన్సెంటివ్ స్కీమ్? క్యాష్ ఇన్సెంటివ్ స్కీమ్ ని కంటిన్యూ చేయమంటావా వద్దా అని చెప్పేసి అడిగాడు. అంటే ఏది బెనిఫిషియలా చూడాలమ్మా, అంతే కదా. నథింగ్ బట్ ఇన్సెంటివ్ స్కీమ్ బెనిఫిషియలా, ఇన్సెంటివ్ స్కీమ్ బెనిఫిషియల్ కాదా అనేది జస్ట్ మనం చూడాలి. అంటే ఏం కంపారిజన్ చేయాలి? వితౌట్ ఇన్సెంటివ్ స్కీమ్, విత్ ఇన్సెంటివ్ స్కీమ్, ఆ రెండింటిని వర్కింగ్స్ చేసి మనం రెండు చోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎంత బ్లాక్ అవుతుందో చూసి దాని మీద ఇంట్రెస్ట్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుని నెట్ బెనిఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఎక్కడ నెట్ బెనిఫిట్ ఎక్కువ ఉందో చూస్తే అక్కడ ఇన్సెంటివ్ స్కీమ్ కంటిన్యూ చేయడం బెటరా, వితౌట్ ఇన్సెంటివ్ స్కీమ్ తో వెళ్ళడం బెటరా అనేది మనకు తెలుస్తుంది. అంతే కదమ్మా. రైట్. సో ప్రాబ్లం నెంబర్ 5 ఏం చెప్తున్నాడమ్మా, వితౌట్ ఇన్సెంటివ్ స్కీమ్, విత్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి రెండు మనం చేద్దాం. వితౌట్ ఇన్సెంటివ్ స్కీమ్, ఓకే, విత్ ఇన్సెంటివ్ స్కీమ్. వితౌట్ ఇన్సెంటివ్ స్కీమ్ లో మనం అల్టిమేట్ గా ఏం క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నామమ్మా? నెట్ బెనిఫిట్. So we have started with the calculation of net benefit. Okay, right. So first sales ఎంతమ్మా?
వితౌట్ ఇన్సెంటివ్ స్కీమ్ లో సేల్స్ అని చెప్పాడు ఎంత 10 lakhs కాంట్రిబ్యూషన్ బై సేల్స్ రేషియో ఇచ్చాడు. సో సేల్ కాంట్రిబ్యూషన్ ఎంత తెలుసా? తెలీదు. సేల్స్ ఎంత తెలుసా? సేల్స్ అని చెప్తున్నాడు అక్కడ. సో యావరేజ్ బుక్ డెట్స్ ఇచ్చాడు. ఓకే ఓకే, సేల్స్ తెలియదు. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుందామా. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? డేటార్స్ కదా. సో యావరేజ్ డేటార్స్ అని చెప్పాడమ్మా. ఇక్కడేమో వితౌట్ ఇన్సెంటివ్ స్కీమ్ లో 10 lakhs ఉంటే ఇన్సెంటివ్ స్కీమ్ వల్ల ఎంతకు పెరిగారంట? 10,50,000. దేని వల్ల పెరిగారు? బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ సేల్స్ అన్నాడు, కానీ సేల్స్ ఎంతో మనకి చెప్పలా. యావరేజ్ డేటార్స్ అనేది చెప్పాడు. నెక్స్ట్ యావరేజ్ క్రెడిట్ పీరియడ్ ఎంత? ఎప్పుడు ఉందమ్మా? వితౌట్ ఇన్సెంటివ్ స్కీమ్ లో మనకి 24 days ఉంది కదా యావరేజ్ కరెక్షన్ పీరియడ్. ఓకే, తర్వాత ఇన్సెంటివ్ స్కీమ్ లో 20 days కి తగ్గిపోయింది అని చెప్పేసి మనకి చెప్పాడు, అంతే కదా. రైట్. సో ఇప్పుడు మనకి యాన్యువల్ సేల్స్ కనుక్కుందామా? సేల్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? మనకి ఏమని అజ్యూమ్ చేసుకోవచ్చమ్మా? ఇక్కడ టోటల్ డేటాస్ అంత క్రెడిట్ సేల్ అని చెప్పేసి మనం అజ్యూమ్షన్ తీసుకోవచ్చా? లేకపోతే ఇక్కడ కలెక్షన్ పీరియడ్ అన్నాడు కదమ్మా, అంతా కూడా మనకి క్రెడిట్ సేల్ అని అజంప్షన్. అక్కడ క్రెడిట్ సేల్ క్యాష్ సేల్ అని చెప్పేసి చెప్పాడా? చెప్పలా. వి అజ్యూమ్ పార్ట్ ఆఫ్ వర్కింగ్స్ అన్నట్టుగా మనం వి అజ్యూమ్ ఏమని రాసుకుంటాం? ఆల్ ద సేల్స్ ఆర్ క్రెడిట్ సేల్స్. సో క్రెడిట్ సేల్స్ అనుకుంటే 10 lakhs డేటార్స్ ఉంటారు. యావరేజ్ క్రెడిట్ పీరియడ్ అంతా 24 days అని చెప్పేసి అనుకుంటే 24 days కి 10 lakhs ఉంటే మనకి 365 days కి ఎంత అని చెప్పేసి మనం కనుక్కోవచ్చు కదమ్మా. అదే కదా సేల్, అంతేనా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇక్కడ అజంప్షన్ ఏంటమ్మా? assumed that all the sales are credit sales. మీద ఇక్కడ ఎక్కడైనా క్వశ్చన్ లో క్లారిటీ ఇచ్చాడా? క్రెడిట్ సేల్ మొత్తం అని చెప్పేసి క్వశ్చన్ లో ఎక్కడైనా క్లారిటీ ఇచ్చాడా? ఇవ్వలేదు. క్వశ్చన్ లో క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ అజంప్షన్ అనేది రాసుకుంటున్నాం. సో దీన్ని బేస్ చేసుకుని చేస్తే కనుక మనకి టోటల్ సేల్స్ ఎంత అవుద్ది? ఇక్కడ 10 lakhs into 365 divided by 24. ఇయర్ 360 అన్నాడమ్మా. ఓకే, 360. ఓకే, ఇక్కడ 10.5 lakhs into 360 divided by 20 అంటే ఎంత అవుతుందమ్మా? 1,50,00,000. 1,89,00,000. ఓకే, సో ఇదేంటి? సేల్స్. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ తెలుస్తుంది కదమ్మా. కాంట్రిబ్యూషన్ చెప్పాడు కదా యాజ్ ఎ పర్సంటేజ్. కాంట్రిబ్యూషన్ యాజ్ ఏ పర్సంటేజ్ ఎంతమ్మా? 20%. ఓకే, సో 1,50,00,000 మీద 20% అంటే ఎంత? 30 lakhs. ఇక్కడ 1,89,00,000 మీద 20% అంటే ఎంతమ్మా? 37,80,000. ఓకే అమ్మా, ఇప్పుడు ఇందులోంచి మనకి కాస్ట్ అంటే ఇంకేమన్నా కాస్ట్లు చెప్పాడు అక్కడ? కాస్ట్ లోనే చెప్పాడంటే ఇన్సెంటివ్స్ కాస్ట్ చెప్పాడు కదమ్మా. క్యాష్ ఇన్సెంటివ్ కాస్ట్ చెప్పాడు కదా, మైనస్ క్యాష్ ఇన్సెంటివ్ కాస్ట్. వితౌట్ ఇన్సెంటివ్ లో కాస్ట్ ఏమి ఉండదు. కానీ ఇన్సెంటివ్ లో మనకి ఎంత కాస్ట్ అన్నాడమ్మా? 5% ఇన్సెంటివ్ కాస్ట్ అని చెప్పేసి చెప్పాడు. కాకపోతే అక్కడ ఏమన్నాడు? 50% ఆఫ్ ది పీపుల్ మాత్రమే ఇక్కడ దీన్ని డిస్కౌంట్ ని అవైల్ చేసుకుంటున్నారు అన్నాడు. అంటే టోటల్ సేల్స్ అంతా క్రెడిట్ సేల్స్ అన్నప్పుడు
మనకి ఏమవుతుందమ్మా 1.89 crore కదా సేల్స్ ఇంటూ 50% ఆఫ్ ది పీపుల్ ఇంటూ 5%, అంటే టోటల్ డిస్కౌంట్ ఎంత అవుతుంది 4,72,500. మా పార్ట్ ఆఫ్ వర్కింగ్స్ అని చెప్పేసి అని అన్నప్పుడు ఇక్కడ నేను డైరెక్ట్ గా ఇలా రాస్తాను కదమ్మా, ఇలా రాయకండి, దానికి సపరేట్ గా వర్కింగ్స్ లో చేయండి. జస్ట్ రిఫర్ టు ద వర్కింగ్ నోట్ కి రెఫరెన్స్ అనేది ఇవ్వండి. అర్థమైందా? ఎందుకంటే పార్ట్ ఆఫ్ వర్కింగ్స్ అని షో ద వర్కింగ్స్ అని అన్నాడు కాబట్టి ప్రతిదాన్ని కూడా మనం వర్కింగ్స్ లో చేయాలి. ఓకే, సో ఎక్కడికక్కడ వర్కింగ్ నోట్స్ కింద రాస్తూ చేయండి. సేల్స్ కూడా ఇక్కడ డైరెక్ట్ గా ఎలా రాస్తాను కదా నేను, అలాగే మీకు ఆన్సర్ లో రాసేయద్దు, దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం సపరేట్ కింద వర్కింగ్స్ లో చేయండి. ఓకే రైట్. క్యాష్ ఇన్సెంటివ్ ఎంత 4,72,500. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఎంతమ్మా, ప్రాఫిట్ ఎంత 30 lakhs. ఇక్కడ వచ్చేసరికి ఎంత ప్రాఫిట్ 33,70,000, సో 7,500. $33,07,500 అంతే కదమ్మా, రైట్. సో ఇందులోంచి మనకి కాస్ట్ ఏముంటుందమ్మా అంటే మనం ఇప్పుడు ఏం అనాలిసిస్ చేయబోతున్నాం, ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అంతే కదమ్మా. మా ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఏ వాల్యూ తీసుకుందాం, ఏమైనా చెప్పాడా? మా డెటార్స్ ఆర్ టు బి వాల్యూడ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ బేసిస్ లో కానీ లేకపోతే టోటల్ కాస్ట్ అని చెప్పాడా? ఏమి చెప్పకపోతే మన అజంప్షన్ ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంతే కదా, రైట్. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎట్ వేరియబుల్ కాస్ట్. ఓకే, సో మనకి డెటార్స్ వాల్యూ ఎంతమ్మా 10 lakhs, కానీ 10 lakhs లో మొత్తం తీసుకుంటామా, ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎంత తీసుకుంటాం 80%, ఎందుకంటే కాంట్రిబ్యూషన్ 20% అంటే వేరియబుల్ కాస్ట్ ఎంత మిగతాది 80%. సో 80% అంటే ఎంతమ్మా 8 lakhs. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 10.5 lakhs ఇంటూ 80%, 8,40,000. కానీ దీని మీద మనం ఎంత లాస్ అయిపోతున్నాం అన్నాడు, ఇంట్రెస్ట్ లాస్ట్ ఎంతమ్మా 20%. 20% ఇంట్రెస్ట్ లాస్ట్ అంటే ఎంత అవుతుంది 8 lakhs ఇంటూ 20% అంటే 1,60,000. ఇక్కడ 8,40,000 ఇంటూ 20% అంటే 1,68,000. ఓకే రైట్. నెట్ బెనిఫిట్ అంటే ఇప్పుడు ప్రాఫిట్ ని ఏ అంటాను, ఈ ఇంట్రెస్ట్ లాస్ట్ ని బి అంటున్నానమ్మా. సో నెట్ బెనిఫిట్ వీ హావ్ స్టార్టెడ్ విత్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ బెనిఫిట్ అమ్మా అంతే కదా. సో ఏ మైనస్ బి ఎంత అవుతుంది 30 lakhs minus 1,60,000, 28,40,000. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 33,07,500 మైనస్ 1,68,000, 31,39,500. సో నెట్ బెనిఫిట్ ఎక్కడ ఎక్కువ ఉంది, విత్ ఇన్సెంటివా వితౌట్ ఇన్సెంటివా? సో కాబట్టి అడిగాడు, ఏమడిగాడు క్వశ్చన్ ఏమడిగాడమ్మా, డూ యూ రికమెండ్ ది కంటిన్యూయన్స్ ఆఫ్ ది క్యాష్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏమని రాస్తాం, ఎస్ వి రికమెండ్ టు కంటిన్యూయన్స్ ఆఫ్ ది క్యాష్ ఇన్సెంటివ్ స్కీమ్. దేని గురించి, బికాస్ నెట్ బెనిఫిట్ ఈస్ హయ్యర్ ఇన్ సచ్ ఏ కేస్. ఓకేనమ్మా, ఆ వర్డింగ్స్ అంతా రాయండి క్లోజింగ్ కంక్లూజన్ కింద. సో therefore cash incentive scheme to be continued. ఓకే, సో కంటిన్యూ చేయాలని చెప్పేసి మనం రికమెండ్ చేస్తున్నాం. బికాస్ రీజన్ కూడా రాయాలనుకున్నాం, ఏమని, నెట్ బెనిఫిట్ ఈజ్ హయ్యర్
సో చేస్తారమ్మా అందరూ. అయిపోతే కనుక ప్రాబ్లం నెంబర్ 6 చదవండి. సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6 ఏమంటున్నాడమ్మా? ఎవాల్యుయేట్ ప్రాఫిటబిలిటీ of the proposal and recommended best credit policy of for the company. మనం ప్రాఫిటబిలిటీని ఏం చేయాలి? ఎవాల్యుయేట్ చేస్తూ బెస్ట్ క్రెడిట్ పాలసీ ఏమన్నా ఉంటే కనుక ఆ బెస్ట్ క్రెడిట్ పాలసీని రికమెండ్ చేయమంటున్నాడమ్మా. ఆడు క్రెడిట్ పాలసీస్ చెప్తాడట, అందులోంచి బెస్ట్ తీయాలంట. బెస్ట్ తీయాలన్నా ఏం చేయాలన్నా మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? వాట్ వి క్యాలిక్యులేట్? నెట్ బెనిఫిట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం.